జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కదా. అవును. అయినా ఇంజనీరింగే చేయమంటారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఇంజనీరింగ్ సీట్స్ అప్రాక్సిమేట్లీ ఒక 17 లక్షల దాకా ఉంటాయి. 8 to 9 lakhs వచ్చేప్పటికి కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉంటాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈస్ బెటర్ దాన్ అదర్స్ అని చెప్తాను. ఇంజనీరింగ్ విద్యార్థులపై మార్వాడి యూనివర్సిటీ ఎలాంటి శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంటుంది? ఇండివిజువల్ అటెన్షన్ పెడతాను సార్. డెఫినెట్లీ మా దగ్గరకు వచ్చిన ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అట్లీస్ట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ లా తయారవుతాడు. ఒకటి, మా దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్లే వాళ్ళు అబ్రాడ్ కానీ వాళ్ళని గైడ్ చేస్తాం. ఎంటర్ప్రీనియర్స్ ని మేము ఎంకరేజ్ చేస్తాం. స్టార్ట్అప్స్ లో వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ఇండియా. మా దగ్గర బయటికి వచ్చే లోపల అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. ఏదో ఒకటి చేసి వదిలిపెట్టాం. సో ఇంజనీరింగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఒకటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, 2 ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా సివిల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, కెమికల్ ఉంటుంది, బయోఇన్ఫర్మాటిక్స్ ఉంది. అది కాకుండా కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్ ఉంటుంది. మెకానికల్ విషయానికి వస్తే ఇప్పుడంతా కూడా రోబోటిక్స్ అంటున్నాం. కోర్ మెకానికల్ ఉంటుంది, రోబోటిక్స్. కెమికల్ విషయానికి వస్తే అమెరికాలో ఎన్నైతే కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్ని ఇండస్ట్రీస్ మన ఒక స్టేట్ లో ఉన్నాయి, గుజరాత్ లో. ఒక్క పిల్లోడు కూడా మిస్ అవ్వట్లేదు జాబ్ కోసం. ఒక్కొక్కరి చేతిలో 3-4 జాబ్స్ ఉన్నాయి కెమికల్ లో. సో మచ్ ఆఫ్ డిమాండ్. ఎవరైతే నాకు 100% జాబ్ కావాలి అనుకుంటారో కళ్ళు మూసుకొని కెమికల్ ఇండస్ట్రీ వైపు వెళ్ళొచ్చు. కొత్తగా మనం ఇంజనీరింగ్ లో బయో ఇన్ఫర్మాటిక్స్ అని చెప్పేసి వచ్చింది. ఈ కోర్స్ ని ఇంజనీరింగ్ ఎంపీసీ వాళ్ళు చదవచ్చు, బైపీసీ వాళ్ళు చదవచ్చు. ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్ని కూడా మార్వాడి యూనివర్సిటీలో మంచి స్టాండర్డ్స్ తో ఉంటాయని డెఫినెట్లీ చెప్తాను. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాయక్. పిల్లలది ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ డెఫినెట్ గా వస్తుంది. అంటే వాళ్ళ మధ్యలో తొలిచేటువంటి మొట్టమొదటి క్వశ్చన్. ఇంజనీరింగ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకు అనంటే మీకోసమే ఉపయోగపడేటువంటి వీడియో. అది కూడా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించింది. అక్కడే ఎందుకు చేయాలి అని అంటే మాత్రం ఈరోజు మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. అక్కడే ఎందుకు చేయాలి అనేటువంటి దానికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అది వారి మాటలోనే తెలుసుకుందాము. హలో సార్. హలో. సో ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. మహేంద్ర నాయుడు గారు ఇంటర్ చదివిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి డిగ్రీ, 2 ఇంజనీరింగ్ అనేది. అవును. ఏది మంచిది అంటారు అసలు? అంటే మనం చూస్తే జనరల్ గా డిగ్రీ డౌన్ ద లైన్ ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం తీసుకుంటే అసలు ఇంజనీరింగ్ వైపు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. అవకాశాలు కూడా తక్కువగా ఉండేవి. అట్ ద సేమ్ టైం ఎవరు చూసినా మీ ఫాదర్ జనరేషనో లేకపోతే నా జనరేషనో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ జనరేషన్ అంతా కూడా ఇంటర్ అయిపోయిందా డిగ్రీ అనే కాన్సెప్ట్ తోనే ఉండేవాడు. ఆ తర్వాత ఎప్పుడైతే కాలానుగుణంగా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత స్లోగా దాని రైజ్ పెరిగి అట్ ద సేమ్ టైం ఒకప్పుడు ఏంటంటే చదవాలి అని ఉన్నా కూడా అవైలబిలిటీ లేదు. అవును. 2 ఇంజనీరింగ్ అంతా ఇప్పుడంతా డివైడ్ అయిపోయి పార్ట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే ఇవన్నీ కాంబినేషన్ కదా. ఆ తర్వాత ఫ్లెక్సిబిలిటీ కోసం వాటిని డివైడ్ చేస్తూ వచ్చినారు. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఒకప్పుడైతే రెగ్యులర్ డిగ్రీ బెటర్ అనేవాళ్ళం మేము. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రైట్ ఇప్పుడు ఏది చూసినా టెక్నాలజీ. ఈ మొబైల్ ఓపెన్ చేస్తే యాప్ ఓపెన్ చేయాలంటే టెక్నాలజీ రైట్. మనం చూస్తే టీవీ టెక్నాలజీ రైట్. ఏదైనా మనం బయటికి వెళ్ళాలి, ఒక టికెట్ బుక్ చేయాలంటే టెక్నాలజీ. అంటే ప్రతి ఒక్కటి టెక్నాలజీ బేస్ మీద నడుస్తుంది ఈ ప్రపంచం. అలాంటి ప్లేస్ లో ఒక సాంప్రదాయ డిగ్రీ డెఫినెట్లీగా దాంతో పోటీ పడలేదని అయితే కంపల్సరీగా చెప్తాను. సో నన్ను మీరు అడిగితే ఏది బాగుంటుంది అంటే ఇంజనీరింగ్ అని చెప్తాను. మరి డిగ్రీ పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కూడా క్రాక్ చేస్తున్నారు కదా. దాన్ని ఎలా ఏ విధంగా తీసుకోవాలంటారు? రైట్ క్వశ్చన్ అండి. డెఫినెట్లీ మీరు అన్నట్టుగా అంటే వీళ్ళు ఒక సెగ్మెంట్ పిల్లలు ఉంటారు. వాళ్ళు క్లారిటీగా ఉంటారు. ఏంటి అంటే నేను డిగ్రీ చదువుతాను, డిగ్రీతో పాటుగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాను రైట్ అనే సెగ్మెంట్ తో. అంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వైపు ఉండేది ఆపర్చునిటీస్ తక్కువ. బట్ స్టిల్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళు చాలా ఫోకస్ గా వెళ్తుంటారు. అటువంటి పిల్లలు నేను తప్పట్లేను. అంటే డిగ్రీ చేసుకొని అంటే దాంట్లో గవర్నమెంట్ జాబ్స్ వచ్చే పర్సంటేజ్ తక్కువ అనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు రైట్. మనం జనరల్గా చూస్తే ప్రాబిలిటీ మనం మార్కెట్ ని బట్టి వెళ్తూ ఉంటాం రైట్, అవుట్ సైడ్ మార్కెట్ ని. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ లో చెప్పాను. అట్ ద సేమ్ టైం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తుంటారు కదా, వీళ్ళు ఇన్ కేస్ ఆఫ్ టెక్నికల్ డిగ్రీతో వెళ్తే ఈ రెగ్యులర్ డిగ్రీతో వచ్చే వాళ్ళ నాలెడ్జ్ కన్నా వీళ్ళ నాలెడ్జ్ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ కొద్దిగా డీప్గా వెళ్తారు వీళ్ళు రైట్. అట్ ద సేమ్ టైం దానివల్ల వీళ్ళు అందులో టెక్నికల్ డిగ్రీ అనేది మీరు ఏ సెక్టర్కి వెళ్ళినా ఉపయోగపడేది. సో మ్యాథ్స్ రియలీ మేక్స్ అ డిఫరెన్స్. సో ఆ మ్యాథమెటిక్ క్యాల్కులేషన్స్ డెఫినెట్లీ మేక్స్ అ డిఫరెన్స్. కనుక ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా టెక్నికల్ డిగ్రీతో వెళ్ళి అట్నుంచి ఇటు వెళ్ళినా చాలా బాగుంటుందని చెప్పగలను. బట్ అంటే కొంతమంది పరిస్థితుల ప్రకారం
వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకనో, లేదా వాళ్ళకి ఏదన్నా పర్సనల్ బిజినెస్లో ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఉండి ఏదో డిగ్రీ ఉంటే నాకు సరిపోతుంది అనుకున్న వాళ్ళు అటు వెళ్తే తప్పలేదేమో. కానీ డెఫినెట్లీ మీరు అడిగిన రెండో క్వశ్చన్ కూడా నేను మళ్ళీ ఏం చెప్తాను, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ దాన్ అదర్స్ అని చెప్తాను. కరెంట్ అప్డేట్ ప్రకారం చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్. బట్ మీరు చెప్పినట్లు కనుక చూస్తే సార్ మహేంద్ర నాయుడు గారు, రెగ్యులర్ గానే మనకి సీట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంజనీరింగ్ సంబంధించి. అవును. బట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కదా. అవును. అయినా ఇంజనీరింగ్ చేయమంటారా మీరు? ఆల్ ఓవర్ ఇండియాలో Hmm. ఇంజనీరింగ్ సీట్స్ అప్రాక్సిమేట్లీ ఒక 17 లక్షల దాకా ఉంటాయి సార్. సో ఈ 17 lakhsలో దాదాపుగా ఒక 8 to 9 lakhs వచ్చేప్పటికి కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉంటాయి సార్. సో మిగతాది ఈ 6-7 లక్షలు ఉంటాయి. వీటిలో దాదాపుగా ఒక 14 లక్షల సీట్స్ నిండుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఒక 3 నుంచి 4 లక్షల మంది పిల్లలు ఫెయిల్ అవుతారు సార్. వీళ్ళు ఎన్ని క్లాసులకి కరెక్ట్గా వెళ్ళరు, రైట్ సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకోరు, సీరియస్నెస్ ఉండదు. సో ఓవరాల్గా చూస్తే ఒక 9 నుంచి 10 లక్షల మంది పాస్ అవుతారు సార్. సో మన ఇండియా కెన్ ఎఫర్ట్ ఒక సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు, అదర్ సెక్టర్స్ కావచ్చు, ఒక 6 to 7 lakhs వరకు ఎఫర్ట్ చేయగలుగుతుంది సార్. అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్. అందరూ పోయి కంప్యూటర్ సైన్స్ లోనే ఉండిపోయి నాకు జాబ్ రాలేదు అంటే ఏం చేయలేం. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్యాల్కులేషన్ 100% జాబ్స్ వస్తాయని డెఫినెట్లీ చెప్పలేము సార్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీ ఏం కావాలనుకుంటుందంటే ఉన్న పిల్లల్లో క్రీమ్ తీసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళని ఒక వ్యక్తిని ఎందుకు హైర్ చేసుకుంటుంది సార్ కంపెనీ? ఈ వ్యక్తి మా కంపెనీలోకి వస్తే డెఫినెట్లీ మా కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో కదా ఎంప్లాయీని హైర్ చేసుకుంటారు. సో ఇక్కడ పిల్లవాడు ఇప్పుడు 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు ఏ రకంగా ఉన్నా ఎవరు దాని గురించి మాట్లాడరు. కాకపోతే ఇక్కడ ఒక హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఒక ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు అన్ని ఆస్పెక్ట్స్లో రైట్ యాటిట్యూడ్తో ఉన్న పిల్లలు, రైట్ నాలెడ్జ్తో ఉన్న పిల్లలు, రేపొద్దున ఈ పిల్లవాడు మా కంపెనీకి ఉపయోగపడతాడు అనుకునే పిల్లల్ని వీళ్ళనే హైర్ చేస్తారు సార్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ 6-7 లక్షలు జాబ్ కొట్టగలిగిన పిల్లలు ఎవరు అంటే ఆ రకమైన థాట్ ప్రాసెస్లో, ఆ రకమైన ఇన్పుట్తో వచ్చేవాళ్ళు సార్. సో ఆ రకంగా వచ్చిన వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు సార్. క్లాసులకు వెళ్ళలేదు వాడిని ఎవరు సార్ పెట్టుకుంటారు? నాలెడ్జ్ లేదు వాడిని ఎవరు సార్ హైర్ చేసుకుంటారు? హార్షియాలిటీ తప్పదు సార్. అది ఇప్పుడు మన ప్రయత్నించి ఆ రేంజ్ వరకు అందుకోలేని వాళ్ళు కొంతమంది మిస్ అవ్వచ్చు సార్. డెఫినెట్లీ వాళ్ళు అంటే ఈ పిల్లలు ఎవరైతే నేను 6 లక్షల మంది చెప్పానో వీళ్ళు అయిపోగానే వెంటనే అందుకుంటారు సార్. మిగతా ఇంకొక 3-4 లక్షలు ఉన్నారు కదా, వీళ్ళు కొద్దిగా స్ట్రగుల్ అవుతారు మార్కెట్లోకి పోయి ఏదో ఒక జాబ్ చేస్తూ అటో ఇటో దక్కా ముక్కు తిని స్లోగా. సరే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కడు లైఫ్లో సెట్ అవ్వాలి, సాధించాలనే యాటిట్యూడ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఈ సెగ్మెంట్ పిల్లలు ఎర్లీగా సెటిల్ అవుతారు. నేను 3 కేటగిరీస్ చెప్పాను కదా సార్. ఒకటి ఫెయిల్ అవుతారు, వాడికి బాధ్యత ఉండదు. 2 ట్రై చేస్తారు, దగ్గరకు వచ్చి మిస్ అవుతారు. 3 ఆల్రెడీ మొదటి నుంచి వెళ్ళిపోతుంటారు. ఈ మొదటి నుంచి పర్ఫెక్ట్గా వెళ్ళేవాళ్ళు జల్దిగా సెటిల్ అవుతారు. ఆ సెకండ్ కేటగిరీ పిల్లలు ఎవరైతే ఉంటారో కొద్దిగా దక్కా ముక్కా తిని స్లో పర్ఫెక్షన్ తెచ్చుకొని అప్పుడు సెట్ అవుతారు. ఆ 3వ కేటగిరీ వాళ్ళు రియలైజ్ అయితే బెటర్ అవుతారు సార్, లేకపోతే ఎవరేం చేయలేదు సార్. సార్ గాలిలో దీపం పెట్టి ఆరిపోకుండా అంటే ఏం చేయలేదు సార్. చేతులు మనం అడ్డం పెడితే దేవుడన్న పైనుంచి అది ఆరిపోకుండా చూస్తాడు. సో వదిలిపెట్టేసి మొత్తం మీరే చూడండి అని చెప్తే దేవుడు కూడా ఏం చేయలేదు సార్. మార్వాడి యూనివర్సిటీ అంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మీరు గుర్తొస్తారు ఫస్ట్. థ్యాంక్ యూ. ఇమేజ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులపై మార్వాడి యూనివర్సిటీ ఎలాంటి శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఇందాక మీకు చెప్పినట్టుగా నేను పిల్లలు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇందాక మేము చెప్తున్న 3 కేటగిరీస్ ఉంటాయి కదా సార్. డెఫినెట్లీ ఆ 3 కేటగిరీస్ సంబంధించిన పిల్లలు ఉంటారు. కాకపోతే మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఇండివిజువల్ అటెన్షన్ పెడతాం సార్. అంటే మా ఇన్స్టిట్యూషన్స్కి వేరే ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న తేడా ఏంటి అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ చదువు చెప్పి వదిలేస్తాయి. మేము చదువుతో పాటుగా ఇండివిజువల్ అటెన్షన్ తీసుకుంటాం సార్. అంటే ఇండివిజువల్ అటెన్షన్ తీసుకోకపోతే గుంపులో గోవిందంలాగా మేము క్లాసులు చెప్పి వదిలేస్తే అది అబ్జర్వ్ చేసుకుంటాడు, వెనకున్నవాడు వెనకే ఉండిపోతాడు. అలా కాకుండా ఫస్ట్ ఒక 6 monthsలో అసలు ఈ పిల్లోడి స్కిల్ ఏంటి, ఏ పాయింట్లో కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అవుతాడు, పాజిటివ్ పాయింట్స్ ఎట్లా పాజిటివ్గా ఉంటాయి సార్. ఆ పిల్లోడిలో నెగటివ్ని ఆ పాజిటివ్ వైపు ఎలా తీసుకురావాలో చూస్తాం. సో మా ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ 100% ఉంటుంది. సో ఇండివిజువల్ మానిటరింగ్ ఉంటుంది సార్. ఈ ఇండివిజువల్ మానిటరింగ్ ఉండటం వల్ల పిల్లవాడిని ఎక్కడైనా తప్పించుకొని బయటికి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా మేము ఆ ట్రాక్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. మా ఎఫర్ట్స్ అనేది డెఫినెట్లీ వాళ్ళకు ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా బాధ్యత లేనివాడికి మనం ఏం చేయలేం. సో అందుకోసమే మేము సిస్టంలో వాళ్ళని తీసుకొని వస్తాం. ఎట్లా అంటే ఆ సిస్టంలో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఒకటి చాలా కాలేజెస్లో ఈ ఫెయిల్ అవుతున్న పిల్లల పర్సంటేజ్ చూడండి. వాడు క్లాస్కి ఎన్నిసార్లు వచ్చి ఉంటాడో
అక్కడే క్లారిటీ ఉంటుంది సార్. క్లాస్కి వచ్చిన వాడు ఫెయిల్ అయ్యే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది సార్. వీళ్ళు క్లాసులు కరెక్ట్ రారు. సో ఫస్ట్ పాయింట్ మేము అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. మినిమం 75% అటెండెన్స్ హాస్టల్లో ఉండాలి, అదేవిధంగా ఎకడమిక్స్లో ఉండాలి. ఆ పాయింట్ నుంచి తీసుకొస్తాం సార్. ముందు ఎకడమిక్స్ స్ట్రాంగ్ చేస్తాం, అట్లని వీళ్ళని తీసుకొని వెళ్ళి క్లబ్స్లో ఇన్వాల్వ్ చేస్తాం. టెక్నికల్ క్లబ్స్ అవ్వచ్చు, లేకపోతే కల్చరల్ క్లబ్స్ అవ్వచ్చు. వీ హ్యావ్ అరౌండ్ 240 క్లబ్స్ సార్. ఆ క్లబ్స్లలో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. సో వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ యూనో టెక్నికల్ క్లబ్స్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ క్లబ్ అవ్వచ్చు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి కాలేజ్ అట్మాస్ఫియర్ని, ఈ క్లబ్స్ని, ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ అవుతుందో, సో ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా ఒక చేంజ్ వస్తుంది. ఓకే, నేను ఇంకా బెటర్ అవ్వాలి. ఎకడమిక్స్ పరంగా చూస్తాం, ఎకడమిక్స్లో ఏం ప్రాబ్లం ఉందో చూస్తాం, రైట్? సో ఇవన్నీ ఎప్పుడైతే మేము ఇండివిజువల్గా పట్టించుకుంటామో, డెఫినెట్లీ మా దగ్గరికి వచ్చిన ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అట్లీస్ట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్లా తయారవుతాడు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ చూస్తాం. మీరు అన్నట్టుగా ప్లేస్మెంట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ థింగ్ సార్. అంటే వీఆర్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. మేజర్ సిటీస్లో మా ఎంప్లాయీస్ ఉంటారు సార్. 365 days వీళ్ళ పని ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ అవుతుంది సార్. సో మాకు ఫ్యాకల్టీ టీం ఎట్లా ఉంటుందో, రిక్రూట్మెంట్ టీం అంత పకడ్బందీగా ఉంటుంది సార్. సో దట్స్ వాట్ వీ హ్యావ్ మోర్ దెన్ 500+ కంపెనీస్ టైఅప్ విత్ అస్. సో దానివల్ల మంచి ప్లేస్మెంట్తో, అంటే మా దగ్గరకు వచ్చినప్పటికీ యూనో చాలా కాలేజెస్లో, మా కాలేజెస్లో ఉండే వేరియేషన్ ఏంటంటే, ఒకటి ప్లేస్మెంట్ పాయింట్ వచ్చినప్పుడు అంతకన్నా ముందు ఒకటి మా దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేవాళ్ళు ఇండియా కానీ అబ్రాడ్ కానీ వాళ్ళని గైడ్ చేస్తాం. కొంతమంది పిల్లలు అటువైపు వెళ్తారు. నెక్స్ట్ ఇంకో సైడ్ వచ్చేపాటికి ఎంటర్ప్రీనియర్స్ని మేము ఎంకరేజ్ చేస్తాం. మా దగ్గర బోల్డ్ అంత రీసెర్చ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. వీఆర్ వన్ ఆఫ్ ద టాపెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. స్టార్టప్ కంపెనీస్ ఎక్కడైనా ఎవరికైనా స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ అవసరమైతే ఆ కాన్సెప్ట్లో కూడా మార్వాడి యూనివర్సిటీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. స్టార్టప్స్లో వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ఇండియా, రైట్? ఇండివిజువల్గా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తాం. వాళ్ళు ఎంటర్ప్రీనియర్ కావాలి అనుకుంటే, అంటే మేము ఆ కాన్సెప్ట్ని బాగా ప్రమోట్ చేస్తాం. ఒకడు బతకడం చాలా ఈజీ సార్, ఇంకో 10 మందిని బతికించాలి అనే ఆలోచన, అది డెఫినెట్లీ ఎ గ్రేట్ థింగ్. సో అట్లాంటి వాళ్ళని ఇంకా మేము ముందుకు తోస్తాం అనమాట. సో రీసెర్చ్ ఓరియంటెడ్గా చూసినా కూడా మార్వాడి యూనివర్సిటీ బెస్ట్లో బెస్ట్ సార్. సో ఆ రకంగా అటువైపు వెళ్తుంటారు. సో మిగిలిన వాళ్ళని డెఫినెట్లీ ట్రైన్ చేసి ప్లేస్మెంట్ వైపు తీసుకెళ్తాం. సో మా దగ్గర బయటకు వచ్చే లోపల అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది, ఏదో ఒకటి చేసి వదిలిపెట్టాం. ఎలా సార్, అంటే బీటెక్ చేసేటువంటి స్టూడెంట్స్కి మార్వాడి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ జాయిన్ అయితే ఎటువంటి కోర్సెస్ అందిస్తుంది అసలు? సో ఇంజనీరింగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే, ఒకటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, 2 ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, రైట్? మళ్ళీ అదేవిధంగా సివిల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, కెమికల్ ఉంటుంది, బయోఇన్ఫర్మాటిక్స్ ఉంది. సో మనం కంప్యూటర్ సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, కంప్యూటర్ సైన్స్లో రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కోర్. అది కాకుండా కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్ ఉంటుంది. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కాంబినేషన్ ఉంటుంది. అట్లనే సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా వస్తాయి అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్స్లో పాటు ఐసిటి, దాంట్లో విత్ కమ్యూనికేషన్ విత్ ఐటీ అని చెప్పొచ్చు అనమాట. సో రకంగా కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర చూస్తే ఈసీలో, అంటే కంప్యూటర్ సైన్స్ ఒక 10-12 ఏళ్ళు వెనక్కి వెళ్తే, అంతకుముందు రారాజ్ ఎవరు అని చెప్తే ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఈసీ అని చెప్పేవాళ్ళు. హైయెస్ట్ జాబ్స్, హైయెస్ట్ ప్యాకేజెస్ అంతా దాంట్లో ఉండేవి. కంప్యూటర్ సైన్స్ మధ్యలో ఇప్పుడు డామినేట్ చేసింది. మళ్ళీ వన్స్ అగైన్ ఎలక్ట్రానిక్స్ ఇస్ గోయింగ్ టు టేక్ లీడ్ అనమాట. సో ఈ 10-12 ఏళ్ల నుంచి దాన్ని స్లో అవటం వల్ల ఇండస్ట్రీలో బోల్డ్ అంత డిమాండ్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా వరల్డ్లో ఉన్న చిప్ కంపెనీస్ అంతా ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ వన్ రీజన్. ఇండియాలో ప్రస్తుతం, అంటే ఇక్కడ నుంచి పిల్లవాడు ఎప్పుడు కూడా ఈరోజు పరిస్థితి కాదు, డౌన్ ద లైన్ ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఏం జరగబోతుందో ఎస్టిమేషన్ చేసుకొని బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ విల్ గివ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఫ్యూచర్లో. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ కోర్ బ్రాంచ్ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ కాంబినేషన్ ఎక్కడో ఇండియా మొత్తంలో ఒక 10-15 ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఉంది. దాంట్లో మార్వాడి ఒకటి అనమాట. సో ఎలక్ట్రికల్లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది ఎలక్ట్రికల్. ఒకప్పుడు అంటే చాలా డిమాండ్ ఉండేది, మళ్ళీ మధ్యలో పడిపోయింది, మళ్ళీ డిమాండ్లోకి రాబోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు
మనం చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీ మీద మనం బేస్ అవ్వబోతున్నాం. ఈ జనరల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా లిమిటెడ్ సోర్స్ కనుక రెన్యూవబుల్ వైపు మనం వెళ్ళబోతున్నాం. ఈ మనం విండ్ ఎనర్జీ అవ్వచ్చు, లేకపోతే సోలార్ ఎనర్జీ అవ్వచ్చు, రైట్? సో అటువైపు అట్ ది సేమ్ టైం ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఈవీ, రైట్? 4-వీలర్ అవ్వచ్చు, ట్రక్స్ దగ్గర నుంచి స్కూటీ వరకు అదంతా కూడా రెవల్యూషన్లోకి వెళ్ళబోతున్నాయి. సో ఈ సెక్టర్లో మనం ఎలక్ట్రికల్లో చూసుకుంటే బోల్డ్ అనే జాబ్స్ రాబోతున్నాయి. అట్లా ఎలక్ట్రికల్లో ఇవన్నీ స్పెషలైజేషన్స్ మాకు ఉంటాయి ఎలక్ట్రికల్లో. అదేవిధంగా మెకానికల్ విషయానికి వస్తే మనం ఇప్పుడంతా కూడా రోబోటిక్స్ అంటున్నాం. కోర్ మెకానికల్ ఉంటుంది, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఉంటుంది. మళ్ళీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ని కూడా మేము మెకానికల్లో తీసుకొచ్చాం. సో మెకానికల్ ఉంటుంది, సివిల్, వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇప్పుడు మనం డెవలపింగ్ నేషన్ అని చెప్తున్నాం. అంటే బోల్డ్ అంతా ఇన్ఫ్రా డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ సివిల్ ఇంజనీర్స్ విల్ హ్యావ్ ఎ డిమాండ్. అదేవిధంగా కెమికల్ విషయానికి వస్తే అమెరికాలో ఎన్నైతే కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్ని ఇండస్ట్రీస్ మన ఒక స్టేట్ లో ఉన్నాయి, గుజరాత్ లో. సో అటువంటి స్టేట్స్ మన దగ్గర ఇన్ని స్టేట్స్ ఉన్నాయి. సో ఈ ఇండస్ట్రీలో బోల్డ్ అంత రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు మన దగ్గర దాదాపు 120 సీట్స్ అనమాట కెమికల్. ఒక్క పిల్లోడు కూడా మిస్ అవ్వట్లేదు జాబ్ కోసం. ఒక్కొక్కరి చేతిలో 3-4 జాబ్స్ ఉన్నాయి కెమికల్లో. సో మచ్ ఆఫ్ డిమాండ్. ఎవరైతే నాకు 100% జాబ్ కావాలి అనుకుంటారో కళ్ళు మూసుకొని కెమికల్ ఇండస్ట్రీ వైపు వెళ్ళొచ్చు. సో కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, ఎలక్ట్రానిక్స్ అయిపోయింది, ఎలక్ట్రికల్ అయిపోయింది, మెకానికల్ అయిపోయింది, సివిల్ అయిపోయింది, అదేవిధంగా కెమికల్. ఇవి కాకుండా కొత్తగా మనం ఇంజనీరింగ్లో బయో ఇన్ఫర్మాటిక్స్ అని చెప్పేసి వచ్చింది. ఈ కోర్సుని ఇంజనీరింగ్ ఎంపీసీ వాళ్ళు చదవచ్చు, బైపీసీ వాళ్ళు చదవచ్చు. అంటే బయాలజీ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దట్స్ వాట్ బయో ఇన్ఫర్మాటిక్స్. సో ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ వైపు అటువైపు వెళ్ళొచ్చు అనమాట. అట్లా ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా మార్వాడి యూనివర్సిటీలో మంచి స్టాండర్డ్స్తో ఉంటాయని డెఫినెట్లీ చెప్పగలను. మార్వాడి యూనివర్సిటీ ఒకటే కాదు కదండి, అంటే ఇండియాలోను అండ్ ప్రతి రాష్ట్రాల్లోనూ ద బెస్ట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అవును. ఎందుకు మార్వాడి యూనివర్సిటీ అని అంటే ఏం చెప్తారు? ప్రతి స్టేట్లో డెఫినెట్లీ మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే అది బాగాలేదని చెప్పను. ఇక్కడ ఒక పాయింట్ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి చెప్తాను. అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తే మీరు ఏ టాప్ యూనివర్సిటీ అవ్వచ్చు, కాలేజ్కి వెళ్ళండి, 10 నుంచి 20 లక్షలు ఎడిషనల్ ఫీజెస్ తీసుకునే కల్చర్ మనకుంది. కొంతమంది అఫీషియల్గా తీసుకుంటే కొంతమంది అన్అఫీషియల్గా తీసుకుంటున్నారు, రైట్? దానిపైన మళ్ళీ ఫీజు ఉంటుంది. అంటే వీళ్ళు డబ్బులు బాగున్న పేరెంట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ 20 లక్షలు 25 లక్షలు కట్టగలుగుతాడు. మరి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళు ఎక్కడి నుంచి కడతారు? సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ప్రతి స్టేట్ లో ఉన్న టాప్ యూనివర్సిటీస్, కాలేజెస్ తో నేను మార్వాడి సమానమే అని చెప్తాను, కొమ్ములు వచ్చేసి అని చెప్పను, రైట్? చాలా బాగుంటుందని చెప్తాను, వాళ్ళతో పోటీ పడేలాగా ఉంటుందని చెప్తాను. బట్ వేరాస్ పేమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మా ఫీజ్ 1,40,000 సార్, ఇంటూ 4 years. సో మీరు ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈవెన్ 6 lakhs కూడా కట్టలేదు సార్, 5,60,000. మళ్ళీ దాంట్లో స్కాలర్షిప్స్ ఇస్తున్నాం, రైట్? అంటే మీకు 6 లక్షలు కూడా కట్టలేదు. ఇంకోవైపు చూస్తే 15-20 లక్షలు ఖర్చు అవుతుంది. డొనేషన్ అని చెప్పేసి 15-20 లక్షలు తీసుకుంటున్నారు సార్. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ బెస్ట్ అని చెప్తారు. సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీకు ఇస్తూ అంతకన్నా బెటర్. అంటే మన దగ్గర ప్రతి స్టేట్లో ఉన్న కాలేజెస్లో కంపేర్ చేసుకుంటే మా దగ్గర చాలా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయని చెప్తాను. అంటే జస్ట్ లైక్ 2 years ఇండియాలో, 2 years అమెరికాలో చదువుకునే ఒక కాన్సెప్ట్ అవ్వచ్చు, లేదా ఒక సెమిస్టర్ని యూరోప్లో స్టడీలో బాగుంటే టాపర్స్గా ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూరోప్లో ఒక సెమిస్టర్ చదువుకునే అవకాశం కావచ్చు, లేదా పెయిడ్ ఇంటర్న్షిప్స్. లాస్ట్ ఇయర్ దాదాపుగా 3,000 మంది పిల్లలకి మేము పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇచ్చున్నాం. అంటే చదువుతూనే ఎర్న్ చేసుకునే అవకాశం. 5,000 నుంచి 1,25,000 సంపాదించుకున్న పిల్లలు మా క్యాంపస్లో ఉన్నారు. సో పెయిడ్ ఇంటర్న్షిప్స్ కావచ్చు, ఈ ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు, ఇన్ని రకాలుగా చూసుకున్నప్పుడు వాళ్ళతో పోటీ పడగలం, వాళ్ళకన్నా బెటర్గా ఉన్నాం. బట్ వాళ్ళ ఫీజుతో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఇస్తున్నాం. సో అంతకన్నా ఏం కావాల్సి ఉంటుంది సార్ పేరెంట్కి? కొంతమంది స్టూడెంట్స్ వీడియో చూసిన తర్వాత ఈవెన్ పేరెంట్స్ అయినా సరే డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీతో మాట్లాడి అడ్మిషన్ తీసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. సో మీకు కాల్ చేసేటువంటి అవకాశం వెసులుబాటు ఏమైనా ఉంటుందా సార్? జనరల్గా ఏంటంటే నేను కొన్ని స్టేట్స్ చూస్తాను. సో ఐ విల్ బి గోయింగ్ అరౌండ్ అన్ని ఏరియాస్ తిరుగుతుండటం వల్ల సమ్ టైమ్స్ నేను రెస్పాండ్ కాలేకపోవచ్చు. సో నా ఆఫీస్ నెంబర్ చెప్తాను సార్, వాళ్ళు ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్టుగైతే వాళ్ళు డెఫినెట్లీగా
దే కెన్ అప్రోచ్ మీ అనమాట. సో ఫోన్ నెంబర్ వచ్చేపాటికి నాతో ఎవరైతే సుమన్ టీవీ ప్రేక్షకులు నాతో డైరెక్ట్గా అనుకున్న వాళ్ళు 8790845853 ఈ నెంబర్కి కాల్ చేసి ఇట్లా మహేంద్ర నాయుడు గారితో నేను మాట్లాడాలనుకుంటున్నాను, నాకు ఏదైనా డౌట్ ఉంది అని చెప్పేసి మీరు, లేదా నాతో ఎనీ విషయం నాతో డిస్కస్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మిస్టర్ వెంకటేష్ చొప్ప ఉంటాడు. సో హీ విల్ కనెక్ట్ టు మీ అండి. సో డెఫినెట్లీ నాతో మాట్లాడుకున్న పేరెంట్స్ డెఫినెట్లీ దే కెన్ కాల్ మీ. మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు అంటారు అసలు? సార్ మన దగ్గర మొత్తం చూస్తే దాదాపుగా 53 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు, ఎలైట్ సైన్సెస్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, లా కావచ్చు. ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మళ్ళీ డిప్లొమాస్. సో ఈ 3 లెవెల్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా 53 కోర్సెస్ వరకు మనం రన్ చేస్తున్నాం. ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది సార్, 9059052378. అది మార్వాడి యూనివర్సిటీ డైరెక్ట్ నెంబర్ అనమాట. దానికి కాల్ చేసి ఇట్లా నేను అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను అని అడిగితే, మనకి ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా ఒక 30 లొకేషన్స్లో ఆఫీసెస్ ఉన్నాయి. సో వాళ్ళకి దగ్గరగా ఆఫీస్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ మేనేజర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఇట్లా సో అండ్ సో పర్సన్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, సో వీళ్ళని అప్రోచ్ అయ్యి మీరు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఆ బ్రాంచ్ మేనేజర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో ఆ మేనేజర్ ఈ పేరెంట్కి కాల్ చేస్తారు, స్టూడెంట్ కానీ పేరెంట్కి కానీ కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్నారో పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి చెప్తారు. ఆ డాక్యుమెంట్స్ షేర్ చేసి ముందు 10,600 కట్టుకుంటే సీట్ బ్లాక్ అవుతుంది. ఈ 10,600 ఏదైతే ఉంటుందో వాళ్ళ ఫస్ట్ ఇయర్ ఫీజు ఏదైతే ఉందో దాంట్లోంచి మైనస్ అవుతుంది. మార్వాడి యూనివర్సిటీ ఎవరిని డబ్బులు అడగదు, ఫీజులోంచి మాత్రమే మైనస్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మార్వాడి యూనివర్సిటీకి మేము వర్క్ చేస్తామని ఇంకోటి ఏదో చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని హోల్డ్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. సో ఇటువంటి కేసెస్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% అడ్మిషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి మార్వాడిలో. సో మిగిలిన 50% అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. మీరు డిలే చేస్తే ఎవరో మీ డబ్బులు పక్కన పెట్టేసి మిమ్మల్ని హోల్డ్లో పెట్టించితే ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా మార్వాడి యూనివర్సిటీ డైరెక్ట్ నెంబర్కి కాల్ చేయండి. అడ్మిషన్ ప్రాసెస్ని మీరు డబ్బులు కట్టిన నెక్స్ట్ సెకండ్లోనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది, మీ అడ్మిషన్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అంటూ మీకు రిసిప్ట్ కూడా వాళ్ళ మొబైల్కే వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో ఇమ్మీడియట్లీ సర్వీస్ ఉంటుంది. వాళ్ళు డబ్బులు కట్టిన 5 minutesలోనే వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆ రకంగా మన మెకానిజం ఉంటుంది. గ్రేట్ అండి, అండ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అని అంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్కి ఇంటర్ తర్వాత ఏం చేయాలి అని అంటే ఎక్కడ వెళ్తే బాగుంటుంది, అఫోర్డబుల్గా ఉంటుందా, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందా, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ అయితే థ్యాంక్ యూ అంటున్నారు గారు. మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి.